హలో అండి. ఏప్రిల్ 27 నుండి మూడం వచ్చేస్తుంది. మూడం రోజులో చేయవలసిన పనులు, అసలు చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. కాబట్టి మూడం నుంచి మనం ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన హిందూ సాంప్రదాయాల్లో గ్రహాల వాటి గమనాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాల స్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు కూడా చెయ్యరు. అలాంటి కాలాన్నే మూడం అంటారు. మరి ఇది ఎందుకు వస్తుంది? ఆ సమయంలో ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. గత 4-5 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. మరో 4-5 రోజుల్లో పూర్తయితే అనగా ఏప్రిల్ 27 నుంచి శుభకార్యాలు చేయడానికి మంచి ముహూర్తాలు లేవు. అందుకు కారణం మూడం. హిందూ పురాణాల ప్రకారం ఈ సమయం శుభకార్యాలకు అనువైన సమయంగా భావించరు. త్వరలోనే మూడాలు ప్రారంభం కాబోతున్నాయి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు జోరందుకున్నాయి. ఆ తర్వాత 3 నెలల వరకు శుభ ముహూర్తాలు లేవు. మరి ఇంతకు మూడం అంటే ఎందుకు? ఈ సమయంలో శుభకార్యాలు చేయవద్దు అంటారు. చాలామంది సందేహం ఒకటండి. అసలు మూడం అంటే ఏంటి? మూడం రోజుల్లో ఏం చేయకూడదు అనే సందేహం చాలామందిలో ఉంది. మన పురాణాల గ్రహాలు వాటి సంచారానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. సైన్స్ ప్రకారం చూసుకున్న నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ క్రమంలో భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమి మీద ఉన్నవారికి కనబడదు. దీన్నే అస్తగత్వం లేదా మూడం అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. ఇక మూడాలు 2 రకాలు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం, శుక్రుడు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యం ఏర్పడతాయి. సూర్యునికి దగ్గర గురు, శుక్ర గ్రహాలు వచ్చినప్పుడు వాటి శక్తులు తగ్గి బలహీనమైన నీరసపడతాయి. అంటే గ్రహాల స్థితి బలహీనంగా మారుతున్న మాట. గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు బలహీనంగా మారుతాయి. ఆ సమయాన్ని మూడాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని మన పండితులు చెబుతూ ఉంటారు. శుభకార్యాలకు గురు, శుక్ర గ్రహాల బలమే ప్రధానం. అందుకే ఈ 2 గ్రహాల బలహీనంగా ఉన్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు అని అంటూ ఉంటారు. కాబట్టి మూడం వచ్చినప్పుడు అస్సలు శుభకార్యాలు అనేవి తలపెట్టకూడదని మన పండితులు చెబుతూ ఉంటారు. కాబట్టి మనకు ఈ 3 నెలల పాటు మూడాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి శుభముహూర్తాలు పెట్టుకోకూడదు. మనకు ఈ సంవత్సరంలో 2024లో పెళ్లి ముహూర్తాలు ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ 26 వరకు ఉన్నాయి. తిరిగి ఆగస్ట్ 8 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఉన్నాయి. ఈ మధ్యలో అంటే ఏప్రిల్ 27 నుంచి ఆగస్ట్ 8 వరకు దాదాపు 3 నెలలు మూడం. శుక్ర మూడమి 2024 ఏప్రిల్ 27 నుంచి జూలై 11 వరకు ఉంటుంది. గురు మూడమి 2024 మే 7 నుంచి జూన్ వరకు ఉంటుంది. కొన్ని పంచాంగంలో డేట్స్ ఓ 2 రోజులు అటు ఇటు ఉంటాయి. కాబట్టి మూడంలో ఏ పనులు చేయాలో, ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. శుభ గ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టి మూడంలో వివాహాది శుభకార్యాలు జరపకూడదు. లగ్న పత్రిక రాసుకోకూడదు.
ఎందుకంటే లగ్నం పత్రిక రాసుకొని మూడం అనేది దాటకూడదు. కాబట్టి మనకు పెళ్లి ముహూర్తం కావాలి అంటే మూడం అయిపోయిన తర్వాత అప్పుడు లగ్న పత్రిక రాయించుకోవాలి. ఎందుకంటే పత్రిక మీద నుంచి మూడం అనేది దాటకూడదు. కాబట్టి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి అనుకునేవారు ఈ మూడం అయిపోయిన తర్వాత పెళ్లి పత్రిక రాయించుకోవచ్చు. అలాగే వివాహంకు సంబంధించిన ఏ వస్తువులు కానీ కొనుగోలు చేయకూడదు ఈ మూడంలో. అలాగే పుట్టు వెంట్రుకలు తీయించరాదు. గృహ శంకుస్థాపనలు చేయరాదు. ఇల్లు మారకూడదు. అలాగే పెళ్లి చూపులు, అలాగే గృహప్రవేశం ఇలాంటి పనులు చేయకూడదు. విగ్రహ ప్రతిష్టాపనలు, వ్రతాలు, నూతన వధువు ప్రవేశం, నూతన వాహనాలు కొనటం, అలాగే బావులు, బోరింగులు, చెరువులు తవ్వటం, ఇలా పుట్టు వెంట్రుకలకు వేద విద్య ఆరంభం, చెవులు కుట్టించుట, నూతన వ్యాపార ఆరంగలు మొదలగునవి చేయకూడదు. పంచాంగ కర్తలు కూడా ఈ సమయంలో ముహూర్తాలు రాయరు. లగ్న పత్రికలు అస్సలే రాయరు. మరి కొందరైతే పెళ్ళిళ్ళు ప్రస్తవం కూడా తీసుకురావడానికి భయపడుతూ ఉంటారు. మూడం అంటేనే చాలా భయంకరమైన రోజులు కాబట్టి ఈ రోజుల్లో ఏ పనులు మాట్లాడకూడదు, ఏ పనులు చేయకూడదు. అలాగే మూడంలో ఏ పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రయాణాలు చేయవచ్చు. నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్ళవచ్చు. నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు. కొత్త బట్టలు కూడా కొనుగోలు చేయవచ్చు. అలాగే అన్నప్రాసన కూడా చేసుకోవచ్చు. భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్ కూడా చేయవచ్చు. మూడంలో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుంది అంటే జ్యోతిష్య శాస్త్రం పండితులు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూడం సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది కలిసి రాదని, చెడు వార్తలు వినాల్సి రావచ్చు అని, అలాగే ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మూడంలో శుభకార్యాలు అస్సలు తలపెట్టకూడదు అని మన శాస్త్ర వేద పండితులు చెబుతున్నారు. మూడం అంటే చీకటి అని అర్థం. మూడం అనేది అన్ని గ్రహాలకు ఉన్నప్పటికీ గురు శుక్ర పౌర్ణమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది. శుక్ర పౌర్ణమి కాలంలో ప్రకృతి సంపద క్షీణిస్తుంది. సముద్రం అటుపాటులలో మార్పులు వస్తాయి. కాబట్టి ఈ మూడంలో ఎలాంటి శుభకార్యాలు తలపెట్టకూడదు అని చెబుతూ ఉంటారు. లేదంటే మీరు తలపెట్టినట్లయితే మీకు కొన్ని కష్టాలు అనేవి తలపెట్టవచ్చు. కాబట్టి మూడంలో చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.